ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు ఎటువంటి వైవాహిక సమస్యలు ఇస్తాడు, అలాగే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వైఫల్యాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఇటువంటి వాటిలో రాహు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్ ఇటువంటి విషయాల్లో రాహు ఎంతవరకు ఆ జాతకాన్ని ప్రభావితం చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఈ రోజులో మ్యారిటల్ కంపాటబిలిటీ చేసేటప్పుడు చూస్తున్నటువంటి ఒక గ్రహము రాహువు. రాహువు 7th హౌస్లో ఉంటే చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, మ్యారేజ్ చేసుకోకపోవడం బెటరు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. కేవలం రాహు 7th హౌస్లో ఉన్నంత మాత్రాన మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. అయితే రాహువు మ్యారిటల్ హ్యాపీనెస్ని, బాండింగ్ని పెంచేటువంటి ప్లానెట్ కూడా. అయితే రాహు కొన్ని సందర్భాల్లో మ్యారేజ్లో కలతని తీసుకురావడం జరుగుతుంది. అలాగే లవ్ మ్యారేజెస్కి, లవ్ అఫైర్స్కి, లవ్ ఫెయిల్యూర్స్కి కూడా రాహు యొక్క పాత్ర ఎంతైనా మనం స్టడీ చేయాలి. రాహు కొన్ని పొజిషన్లో కొన్ని ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఆ రాహు మహాదశ జరుగుతున్నప్పుడు, లేదా రాహు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ గ్రహం యొక్క, ఆ ఇంటి అధిపతి అయినటువంటి గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు ఇటువంటి లవ్ ఇష్యూస్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని ట్రిగర్ చేస్తాడు రాహువు. అయితే రాహు ఎటువంటి ఈ విధమైనటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ కానీ, మల్టిపుల్ అఫైర్స్ వంటివి ఇచ్చినా కానీ అది శాశ్వతంగా నిలబడదు. అవి ఆ జాతకుడికి మనశ్శాంతి లేకుండా చేయడము, అలాగే చెడ్డ పేరు తెచ్చుకోవడము ఇటువంటివి పరిస్థితులను కలిగిస్తుంది తప్ప ఏమాత్రం జాతకుడికి అది మేలును చేకూర్చేటువంటిది కాదు. లాంగ్ రన్లో అటువంటి రిలేషన్స్ నిలబడవు. ఇక రాహు యొక్క పొజిషన్ కనుక చూసినట్టయితే 5th హౌస్లో రాహువు, 7th హౌస్లో రాహువు, 12th హౌస్లో రాహువు, వీటిని ప్రధానంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. లవ్ మ్యారేజెస్, మ్యారిటల్ హ్యాపీనెస్, లవ్ ఫెయిల్యూర్స్ వీటిని అనలైజ్ చేసేటప్పుడు. రాహువు అన్కన్వెన్షనల్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అంటే సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది రాహువు మొట్టమొదటిగా. కాబట్టి రాహు ఎప్పుడైతే 5th హౌస్లో ఉండి 5th లార్డ్ కనుక నీచలో ఉండడము, లేదా దుస్థానాల్లో ఉండడము, లేదా దుస్థానాధిపతులు కూడా ఆ 5th లార్డ్తో కలిసి 5th హౌస్లో ఉండడము, ఇటువంటి కనుక ఉన్నట్టయితే అటువంటి వారికి రాహు యొక్క మహాదశలో లవ్ అఫైర్ అనేది ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ లవ్ మ్యారేజ్ దాకా దారి తీస్తుందా లేదా అనేది 7th లార్డ్ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th లార్డ్, 7th లార్డ్ ఇద్దరు స్ట్రాంగ్గా ఉండి, ఇద్దరు మంచి రిలేషన్లో ఉండి రాహు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే ఆ లవ్ అనేది మ్యారేజ్ దాకా దారి తీయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి మ్యారేజ్ కొంత లాంగివిటీని కలిగి కూడా ఉంటుంది. అయితే 7th లార్డ్ కనుక వీక్గా ఉండి అఫ్లిక్ట్ కనుక అయినట్టయితే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహువు సక్సెస్ఫుల్ లవ్ లైఫ్, అలాగే మ్యారీడ్ లైఫ్, అంటే లవ్ మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఎక్కువ రోజులు కలిసి ఉండడం అనేదానికి తక్కువ ఛాన్సెస్ ఇస్తాడు. ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తాడు రాహువు. అయితే మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా 7th లార్డ్ యొక్క బలాన్ని, 8th లార్డ్ యొక్క బలాన్ని తప్పకుండా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఈ రోజుల్లో తమ పిల్లల జాతకాన్ని స్టడీ చేయించేటప్పుడు లవ్ అఫేర్లో ఉన్నారన్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే ఒక సందిగ్ధత వచ్చినప్పుడు రాహుని తప్పకుండా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అక్కడ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండి తీరుతుంది. అలాగే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా పరాశర సిస్టమ్ మాత్రమే కాకుండా జైమిని సిస్టంలో కూడా ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, రాహు యొక్క పొజిషన్ ఎక్కడుంది, రాహు ఎంతవరకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది అనలైజ్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే జైమిని సిస్టంలోకి వచ్చినప్పుడు ఇటువంటి విషయాల్ని లవ్ మ్యారేజెస్ కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, మ్యారిటల్ హ్యాపీనెస్ కావచ్చు స్టడీ చేసేటప్పుడు దారపాదాన్ని, ఉపపాదము, అలాగే కారకాంశ లగ్నం వీటి నుంచి ప్లానటరీ పొజిషన్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారపాదాన్ని కనుక ఫస్ట్
తీసుకున్నట్టయితే దారపాదము అనేది మ్యారిటల్ రిలేషన్స్, లవ్ ఇష్యూస్ని తెలియజేసేటువంటి స్థానము. ఒక 7th హౌస్ లాంటి స్థానము దారపాదము. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కనుక చూసినట్టయితే లగ్నం నుంచి 7th హౌస్ ఏదో చూసుకుని ఆ 7th లార్డ్ 7th హౌస్ నుంచి ఎన్నో ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి నుంచి మళ్ళీ అన్ని ఇంట్లో కౌంట్ చేయడం అనేది దారపాదాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తిది సింహలగ్నము, 7th లార్డ్ శని, 7th హౌస్ కుంభము. శని మేషంలో కనుక ఉన్నాడు అంటే 7th హౌస్ నుంచి 3rd హౌస్లో శని ఉన్నాడు. అక్కడి నుంచి 3 హౌసెస్ కౌంట్ చేస్తే అది మిథునం అవుతుంది. ఆ మిథునం అనేది దారపాదం అవుతుంది. కాబట్టి ఈ దారపాదం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇల్లు. ఈ దారపాదంలో ఉన్న ప్లానెట్ నుంచి మ్యారిటల్ రిలేటెడ్ ఈవెంట్స్ని, రిజల్ట్స్ని మనం చూడడానికి వీలుంటుంది. అలాగే ఇందాక 7th హౌస్ గురించి ఎలా అయితే చూసామో అలాగే 12th హౌస్ నుంచి ఆరుడాన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే దానికి ఉపపాదము అని పేరు. ఉపపాదానికి 2nd హౌస్లో మ్యాలిఫిక్స్ ఉన్నా, అలాగే ఉపపాదం నుంచి 7th హౌస్లో ఇటువంటి హౌసెస్లో కనుక రాహు వంటి మ్యాలిఫిక్స్ ఉంటే మ్యారేజ్లో కొంత ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లగ్నం నుంచి కూడా లగ్నాధిపతి యొక్క స్థితిని, ఆరుడాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దానికి ఆరుడ లగ్నము అని పేరు. ఈ ఆరుడ లగ్నం నుంచి కూడా 7th హౌస్లో, 12th హౌస్లో, 5th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి అనేది చూడడం వల్ల మనకి ఐడియా అనేది వస్తుంది ఎంతవరకు ఈ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని. ఇక ఈ స్థానంలో కనుక రాహు ఉన్నట్టయితే తప్పకుండా మ్యారేజ్ అండ్ లవ్ ఇష్యూస్ కలిగించడంలో ఎంత ఛాన్సెస్ అనేవి ఆ జాతకంలో ట్రిగ్గర్ అవుతాయి. ఉదాహరణకి దారపాదంలో రాహు ఉన్న, దారపాదానికి 5th హౌస్లో రాహు ఉన్న, దారపాదం నుంచి 7th హౌస్లో రాహు ఉన్న, దారపాదం నుంచి 12th హౌస్లో రాహు ఉన్న కొంతవరకు రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే లవ్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఒక ప్రాథమికంగా మనం అంచనా తెచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఉపపాదం నుంచి ఈ హౌసెస్లో రాహు ఉన్న అది కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే జైమినీ సిస్టంలో జైమినీ చరదశ ప్రకారము ఉదాహరణకి ఆరుడ నుంచి అంటే దారారూఢ నుంచి, దారపాదం నుంచి రాహు 5th హౌస్లో ఉండి ఆ హౌస్ యొక్క చరదశ కనుక నడుస్తున్నట్టయితే అప్పుడు తప్పకుండా లవ్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా జైమినీని కూడా స్టడీ చేసి పరాశర జైమిని 2 కలిపి స్టడీ చేసినప్పుడే మనకి కంప్లీట్ ఐడియా రావడానికి వీలుంటుంది. వాటికి మనం గమనించవలసినటువంటి స్థానాలు లగ్నం నుంచి 7th హౌస్, 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్, అలాగే ఆరుడ లగ్నం నుంచి, కారకాంశ లగ్నం నుంచి, దారపాదం నుంచి, ఉపపాదం నుంచి ఈ హౌసెస్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. కారకాంశ లగ్నము అంటే ఏమిటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కనుక చూసినట్టయితే ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉందో అది D1 చార్ట్లో ఆ రాశిని కారకాంశ లగ్నంగా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కారకాంశ లగ్నం నుంచి కూడా మనం ఈ రిలేషన్స్ని, ఈ రిజల్ట్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక రాహు ముఖ్యంగా ఈ హౌసెస్ని కనుక ఇంపాక్ట్ చేసినట్టయితే లవ్ అఫేర్స్ విషయానికి వచ్చినట్టయితే అన్కన్వెన్షనల్ లవ్ అంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో ఎక్కువ ఉండడము, లేదా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, వేరే కంట్రీస్, ఇటువంటి ఒక లవ్ ఇష్యూని కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు ఎప్పుడు కూడా కన్వెన్షన్కి విరుద్ధంగా వెళ్ళేటువంటి ప్లానెట్, సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే 7th హౌస్లో రాహు కూడా లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఆస్కారం అనేది ఎక్కువగా కలిగిస్తాడు. 5th లార్డ్, 7th లార్డ్, రాహు ఈ ముగ్గురు కనుక క్లోజ్గా రిలేట్ అయి ఉంటే అది లవ్ మ్యారేజ్కి దారి తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 12th హౌస్లో ఉన్న రాహు కూడా ఎక్కువగా మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వీటిని ట్రిగ్గర్ చేసేటువంటి ఛాన్సెస్ని క్రియేట్ చేస్తాడు. అయితే ప్రతి సందర్భంలో ఇది ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఇది కూడా ఒక అంశము ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ని స్టడీ చేసేటప్పుడు. రాహు ఎప్పుడు కూడా ఎంత యోగవంతమైన స్థానంలో ఉన్నా, ఎంత యోగాన్ని ఇస్తున్నా అందులో కొంత సఫరింగ్, పెయిన్, బాధ, అవమానము ఇవన్నీ కూడా ఇస్తూ ఆ రిజల్ట్స్ని ఇస్తారు. కాబట్టి రాహు మహాదశ నడుస్తూ రాహు కనుక ఇటువంటి ప్రాబ్లమాటిక్ ప్లేసెస్లో ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని కొంత డీప్ స్టడీ చేసి
జైమినిలో అలాగే పరాశరాలో రెండిట్లోనూ స్టడీ చేసి ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలాగే జైమిని పద్ధతిలో దారకారక గ్రహము, పుత్రకారక గ్రహము ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు లవ్ అండ్ మ్యారేజ్ని అనలైజ్ చేసేటప్పుడు. ఉదాహరణకి రాహు కనుక పుత్రకారక గ్రహంతో ఉన్న, దారకారక గ్రహంతో ఉన్న తప్పకుండా వారికి లవ్ ఇష్యూస్ వచ్చి అది మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొచ్చు వారి యొక్క రిలేషన్. కాబట్టి ఈ పుత్రకారక దారకారక ప్లానెట్స్ కూడా 5th లార్డ్ 7th లార్డ్ లాగా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఈ అనాలిసిస్ని చేసేటప్పుడు. చాలా సందర్భాల్లో మ్యారిటల్ కంపాటబిలిటీ చేసేటప్పుడు ఇద్దరు హారోస్కోప్స్ కలిసాయి, పాయింట్స్ బాగా వచ్చాయని మ్యారేజ్ చేసిన తర్వాత డైవోర్స్ కూడా అవ్వడానికి కారణం జైమినిలో స్టడీ చేయకపోవడమే. ఎందుకంటే జైమిని అనేది సెపరేట్ సిస్టమ్ కాదు, పరాశరుడి లీనియేజ్లోనే అదే పరంపరలో వచ్చినటువంటి ఋషి జైమిని. కాబట్టి పరాశరుడు ఇచ్చినటువంటి ఈ సూత్రాలను ఇంకా విస్తృతంగా దాన్ని ఎక్స్పాండ్ చేసి సూత్రాలు రచించినటువంటి ఋషి జైమిని. కాబట్టి జైమిని సిస్టంలో కూడా అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రధానంగా రాహువు చంద్రుడితో, శుక్రుడితో, కుజుడితో ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మ్యారేజ్లో వైలెన్స్ ఇటువంటివన్నీ తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో కనుక శుక్రరాహులు ఉన్నట్టయితే, ముఖ్యంగా అది అమ్మాయిల విషయంలో కనుక ఉన్నట్టయితే, ఆమె హస్బెండ్కి కొంత లూజ్ క్యారెక్టర్ ఉండడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, మ్యారేజ్ తర్వాత కూడా వేరే అమ్మాయిలతో రిలేషన్లోకి వెళ్ళడము ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే అది కూడా ఒక జనరల్ రూల్గా తీసుకోకుండా దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఒక అంశము, అటువంటి బిహేవియర్ని సూచించేటువంటి ఒక అంశము. అదేవిధంగా కుజరాహులు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే వారు లవ్ మ్యారేజ్ ఎంత ఫాస్ట్గా చేసుకుంటారో అంతే ఫాస్ట్గా వారికి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మ్యారేజ్ అయిన తర్వాత. కాబట్టి ఇది కూడా కొంత కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సినటువంటి కంజంక్షన్ కుజ రాహువుల యొక్క కలయిక. చంద్రరాహుల విషయానికి వచ్చినట్టయితే వారు ఎక్కువగా ఎమోషన్ బేస్డ్గా డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి లవ్లో కూడా వారు ఎక్కువగా ఎమోషన్స్కి లోనయ్యి ఎమోషన్ డ్రివెన్గా ఒక డెసిషన్ తీసుకోవడము, మ్యారేజ్ తర్వాత అది బ్యాక్ ఫైర్ అవ్వడము, ఇద్దరి మధ్య కూడా కొంత మిస్అండర్స్టాండింగ్ రావడము ఇలాంటి ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది చంద్రరాహుల కలయిక వల్ల. రాహువు కనుక పంచమం, సప్తమం, 5th, 7th, 12th హౌసెస్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉంటే వారికి అటువంటి రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఈ లవ్ అండ్ మ్యారిటల్ ఇష్యూస్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం స్టడీ చేసి, ఒకవేళ మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఈ ఆస్పెక్ట్లో స్టడీ చేసి వీలైనంత వరకు ఆ వచ్చిన చార్ట్లో ఎటువంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయో అని చూసి దాని ఆధారంగా డెసిషన్ తీసుకోవడం అనేది మ్యారేజ్ తర్వాత కొంత హ్యాపీనెస్ని పెంచడానికి సహాయపడేటువంటి అంశము. ఏదేమైనా రాహువు ఒక ప్రాబ్లమాటిక్ ప్లానెట్ లవ్ అండ్ మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా సరే రాహు యొక్క మహాదశ నడుస్తుంది అంటే కేర్ఫుల్గా ఉండడము, రాహువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇన్ జనరల్ రాహుకు సంబంధించిన రెమెడీస్ కనుక చూసినట్టయితే హనుమద్ ఆరాధన చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే కుక్కలకి స్వీట్ చపాతీ తినిపించడము. అంటే చపాతీలు చేసేటప్పుడు ఆటాలో సాల్ట్ వేయకుండా బెల్లం పొడి వేసి చపాతీలు చేసి కుక్కలకి తినిపించడము, ఇటువంటి కొంత సింపుల్ రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు రాహు యొక్క నెగిటివిటీ తగ్గి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి సరైన డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమాటిక్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు 3rd లార్డ్ కనుక ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 3rd హౌస్ అనేది డెసిషన్ మేకింగ్ని ప్రభావితం చేసేటువంటి హౌస్. అలాగే లగ్నాలాడు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే తప్పకుండా వారు ఎక్కువగా తప్పుడు డెసిషన్ తీసుకోవడము, సరైనటువంటి ఒక అనాలిసిస్ చేయకుండా ఎమోషన్స్కి లోనయ్యి డెసిషన్ తీసుకోవడము, తర్వాత దానివల్ల బాధపడము, ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి 3rd లార్డు ఈ 5, 7, 12 హౌసెస్లో ఉన్న రాహుతో రిలేట్ కాకుండా ఉండడం కూడా మనం స్టడీ చేయాల్సినటువంటి ఒక అంశం. ఈ విధంగా రాహు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్ అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకున్నట్టయితే వీలైనంత వరకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉండడానికి జ్యోతిషపరంగా ఒక మానవ ప్రయత్నంగా ప్రివెంటివ్ మెషర్స్ అంటే నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం మంచిది మ్యారేజ్ అనాలిసిస్ కనుక చేస్తున్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.